సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన బృందం దావోస్ పర్యటనలో జోరుగా సమావేశాలు నడుపుతున్నారు. రోజుకి కనీసం 5 నుంచి 6 కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఎటువంటి హామీలు వచ్చాయి, అలానే రాష్ట్రాన్ని షోకేస్ చేసేటువంటి క్రమంలో ఇండస్ట్రియలిస్టులకి ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. దావోస్ టూర్లో రెండో రోజు చాలా పెద్ద ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ సమ్మిట్స్ ఇవాళంతా కూడా జరిగినాయి. సో స్మార్టర్ టుమారో, సస్టైనబుల్ టుమారో అని నినాదాలు ఇస్తున్నారు. కాబట్టి ఏపీ ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు సార్ ఫస్ట్ అక్కడ జరిగిన ఇండియన్ ఇండస్ట్రీస్ ఫోరంలో ఆయన చెప్పినట్టు ఆయన ప్లాన్స్ ప్రజెంట్ చేస్తున్నాడు. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలన్నది ప్లాన్. ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే 9,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా చేయాలన్నది నా ప్లాన్ అని చెప్పేసి, దాంట్లో 2030కి 500 మెగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీ, 500 మిలియన్లు మెట్రిక్ టన్నులు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే 9,50,000 కోట్ల పెట్టుబడితో 2030కి అప్పుడేమవుతుందంటే నేషనల్ టార్గెట్లో, మన ఇండియా నేషనల్ టార్గెట్లో 30% వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది నా ప్లాన్ అని చెప్పేసి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దానితో పాటు ఆయన ఏం చెప్పినాడంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దీనికి ఉపయోగపడుతుందని చెప్తూ, కాకినాడ పోర్టు మాకు ఉండడం వల్ల ఇలా తయారు చేసినటువంటి ఎనర్జీస్ని వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో చెప్తూ ఆయన తీసుకునే ఇనిషియేటివ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, దాన్ని ప్రమోట్ చేయడం, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం, తర్వాత డ్రోన్స్ యూజ్ చేసి వ్యవసాయంలో తీసుకొచ్చే విప్లవాత్మక మార్పుల గురించి ప్రజెంట్ చేయడం, తర్వాత మనకున్న శక్తి ఏంటంటే న్యాచురల్గా వ్యవసాయం చేయడం, తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం అంటే కదా సార్, ఇవన్నీ మనకున్న ఎనర్జీసు. సో ఈ ఏరియాలో అంతా వి బికమ్ ఎక్స్పర్ట్స్. తద్వారా ఏం చేస్తామంటే ప్రపంచాన్ని మొత్తానికి మేము ఎంతో సప్లై చేసేదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఒక 15 కంపెనీలు 1-to-1 డిస్కషన్ జరిగింది. వెల్స్పన్, ఎల్జీ కెమికల్స్, కర్ల్స్బర్గ్, టాటా పవర్స్, టాటా గ్రూపు, తర్వాత వాల్మార్ట్, సిస్కో, కాగ్నిజెంట్, ఈ కంపెనీల సీఈఓలతో అందరితో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. దానితో పాటు ప్రత్యేకించి మాస్టర్ కార్డ్, రాజమన్నారు గారితో కూర్చొని మాస్టర్ కార్డుకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి బాంబే, పూణే, తర్వాత వదోదర, తర్వాత హర్యానా, ఈ 4 ప్లేసెస్లో వాళ్ళకి కార్యకలాపాలు నడుస్తున్నాయి. వాళ్ళ ఆఫీస్ ఉంది. ప్రత్యేకించి పూణేలో వచ్చేసి 6,000 మంది టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. దానికి లోకేష్ గారు ఏమడిగినారంటే, మా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టినారంటే సదర్న్ స్టేట్స్ కార్డ్ అంటే ఈ క్రెడిట్ కార్డులు వీటన్నిటికి సంబంధించి సేఫ్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికి. దాంట్లో ఆయన మన్నార్ గారు ఏం చెప్పినారంటే, మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో 1 టైం పాస్వర్డ్తో చేసే దాని నుంచి బయోమెట్రిక్ విధానంలో మార్చేదానికి మేము పనిచేస్తున్నాము. అంటే అది సేఫ్ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద మనీ, దాంట్లో మనం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో లోకేష్ గారు ఏమడినారంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, మా కుర్రాల్ని డెవలప్ చేయండి, తద్వారా ఏమవుతుందంటే సదర్న్ స్టేట్స్ మొత్తానికి మీ సర్వీసెస్ బాగా డీప్గా వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ పాలసీస్ పరంగా కానీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా కానీ గవర్నమెంట్ నుంచి మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పినారంటే, రాజమన్నారు గారు ఏం చెప్పినారంటే, వాళ్ళ ఏం చెప్పినారు, 1 బిలియన్ కస్టమర్స్ని అక్వైర్ చేయాలన్నది వాళ్ళ పాయింట్, 50 మిలియన్ కంపెనీస్ని ఆన్ బోర్డ్ చేయాలన్నది వాళ్ళ పాయింట్. దీని గురించి చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, మేము బోర్డ్ డిస్కషన్ చేసి విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పేసి రాజమన్నారు గారు లోకేష్ గారికి ప్రామిస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రపోజల్స్ కానీ, ఇప్పుడు ఈ డిస్కషన్స్, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లాగా వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి. ఇటు కన్క్లూజన్స్ ఎప్పటిలాగా రావచ్చు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తాయి, అగ్రిమెంట్స్ ఏం జరుగుతాయి అనేది ఫైనల్గా. సో ఫైనల్గా అదే రిజల్ట్. ఈ విషయాల్లో పాజిటివ్ వైబ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ అట్మాస్ఫియరే లేదనేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దాని నుంచి బయటపడింది అని అనుకోవచ్చా సార్? మనం ఒక రెఫరెన్స్ తీసుకోవాలి సార్. ఇప్పుడు మీరు చూసినారంటే గత 7 నెలల్లో ఇంచుమించు 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి టీం తీసుకొచ్చింది అని అంటే వాళ్ళకున్న అగ్రెషన్ అదే చెప్తుంది. ఇప్పుడు అందులో ఇంతకుముందు తీసుకొచ్చిన కంపెనీలు కూడా చిన్న కంపెనీలు కాదు. మీరు చూసినారంటే రిలయన్స్ కానీ, టాటా కానీ, ఇవన్నీ ఈ సదస్సులో మాట్లాడుతూనే చంద్రబాబు గారు ఇంకొక విషయం చెప్పినారు. రీసెంట్గా 1.85 lakhs ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ప్రధానమంత్రి గారు
అది వచ్చి శంకుస్థాపన చేసినారని కూడా దాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. హైడ్రోజన్ ఎనర్జీ దాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఒక మీటింగ్ పెట్టి ఒక 100 మంది కస్టమర్లు మనం పర్సువేట్ చేస్తే 100 మంది వచ్చేస్తారని కాదు. ఆ 100 మందిలో మనకున్న రిసోర్సెస్, మనం చేసే సపోర్ట్ను బట్టి కనీసం ఒక 10-20 మంది సక్సెస్ అయినా కూడా దట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ది స్టేట్ డెవలప్మెంట్. దావోస్ వెళ్తానికి చాలా ఖర్చు పెట్టేస్తారు, ₹1 ఇన్వెస్ట్మెంట్ రావట్లేదని అప్పుడే సోషల్ మీడియాలో హడావుడి నడుస్తూ ఉంది కదా సార్. విమర్శించే వాళ్ళకి మనం నోరు తెరిస్తే విమర్శిస్తారు సార్. అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎంత మెటీరియలైజ్ అయింది అనేది చూడాలి. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని ఓన్ విజిట్లకు ఎరట్లేదు కదా సార్. ఇంతకు ముందర స్పెషల్ ఫ్లైట్లు గవర్నమెంట్ డబ్బులు వాడుకొని ఓన్ విజిట్లకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా. పోతా మా ఊరిని టచ్ చేసుకొని పోతాం అన్నట్టు పోయిన సందర్భాలు ఉన్నాయి కదా. అలా కాదు కదా. ఇప్పుడు ఇది కంప్లీట్గా బిజినెస్ కోసం పోయి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి పోయి ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అక్కడ లోకేష్ గారు పదే చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఎందుకు రావాలంటే బ్రాండ్ సిబిఎన్ అంటున్నాడు ఆయన. సిబిఎన్ గారిని చూసిరండి, ఆయన హిస్టరీ చూసిరండి అని చెప్పేసి ఆయన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మనకు కూడా ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ఇదిలో పోతే ఒక గొప్ప వ్యక్తిని చూపిస్తే దాన్ని చూసి వస్తారు. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్కి చూసినారంటే అమితాబ్ బచ్చన్ చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే చిరంజీవి గారిని చూపిస్తారు. వాళ్ళ ఫేస్ వాల్యూ, వాళ్ళ క్రెడిబిలిటీని చూసి ఎవరైనా ముందరకు అడిగేయాలి. ఆ రకంగా ఇప్పుడు లోకేష్ గారు పదే అక్కడ వెళ్ళి చెప్తున్నది ఏంటంటే, యూ సీ బ్రాండ్ సిబిఎన్ అండ్ హిస్ హిస్టరీ అండ్ టేక్ ఏ డెసిషన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సో ఈ ప్రాసెస్లో సిబిఎన్ గారు కూడా చాలా స్ట్రాంగ్గా పర్సువేట్ చేస్తున్నారు, ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. సో మనకు ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ లాంటి ఆయన దాన్ని కూడా ఒకసారి హైలైట్ చేయడం జరిగింది. ఆయన నేను ఒకసారి 5 నిమిషాలు టైం ఇవ్వమంటే పొలిటీషియన్స్ కలవాల్సిన అవసరం నాకు లేదు, ఇంట్రెస్ట్ నాకు లేదు అన్నప్పుడు అప్పుడు వచ్చేసి కాక్టైల్ పార్టీ ఉంది, దానికి రండి అని పిలిచినారు. కాక్టైల్ పార్టీ పోతే కాక్టైల్ పార్టీకి నేను పోయినట్టు మరుసటి రోజు పేపర్లో నేను వస్తాను, పోయి కూర్చొని ఏదో తాగుతున్నాడు అంటారని చెప్పేసి అడిగితే ఆయనకి వచ్చేసి బిల్ గేట్స్ నాకు పని లేదు రాజకీయ నాయకులతో అంటే, ఈయనుడి నాకు పని ఉండదు ఆయనతో అని చెప్పేసి పోయి అప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన ఒక పాయింట్ చెప్పినాడు సార్. ఏంటంటే, నేను మైక్రోసాఫ్ట్ వెనకాల ఎందుకు పడ్డాననే రీజన్ చెప్పినాడు. అలాంటి ఒక కంపెనీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే, అంత పెద్ద కంపెనీ హైదరాబాద్కి పోయిందంటే ఆడేదో ఉందని చెప్పి మిగతా కంపెనీలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అదే జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ అనుభవంతో ఈరోజు అక్కడికి వెళ్ళి పర్సువేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కూడా, ఇప్పుడు వాళ్ళ ఆలోచన చూడండి, అమరావతిని ప్రపంచంలో ఉండే 5 మెట్రోల్లో టాప్ మెట్రో చేయాలన్నటువంటి ఒక ముందు చూపుతో దృక్పథంతో పోతున్నారంటే, ఇప్పుడు దావోస్లో కూడా ఏదో అప్పడాల కంపెనీయో లేకపోతే పచ్చళ్ళ కంపెనీ తీసుకొచ్చేదానికైతే పోరు సార్ ఖచ్చితంగా. ఆల్రెడీ మనకి 7 monthsలో కూడా ప్రూవ్ అయ్యింది. బీపీసీఎల్ లాంటి ఒక ప్రభుత్వ సంస్థ, రిలయన్స్, టాటా గ్రూప్ ఎన్నో వచ్చినాయి మనకు యాక్చువల్గా రీసెంట్గా. సో ఇవన్నీ వచ్చినాయి, ఎన్టీపీసీ లాంటివన్నీ. సో ఇలాంటి ఆల్రెడీ ఈ టైంలో కూడా ప్రూవ్ చేసినారు. 7 monthsలో ఈ టెన్యూర్లో కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసినారు. సో ఇలాంటి ఒక టీం అక్కడికి పోయింది అని అంటే ఆషామాషిగా పోయినారని నేను అనుకోవట్లేదు. ఈ కంప్లీట్గా ఈ విజిట్ పూర్తయిన తర్వాత మనకు అర్థం అవుతుంది సార్ ఏంది అనేది. అంటే ఇప్పుడు సెకండ్ డేనే కదా యాక్చువల్గా, నిన్న పోయినారు, ప్రైమరీ మీటింగ్స్ అయినాయి అంతే, ఇంకా మిగతా మీటింగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అవును సార్, అవును. సో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందనే చూడాలా. బట్ ఏంటంటే వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చూడాలి సార్. ఇది ప్రయత్నం, పోయేసి 100% తెస్తారని కాదు. అలా అనుకుంటే రంగులకే 16,000 కోట్లు నాశనం చేసినాం మనం, 1,600 కోట్లు నాశనం చేసినాం యాక్చువల్గా. సో అలాంటిది కాదు కదా, ఇది ప్రయత్నం. ఇది సో ఆ రకంగా చూడాలి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించారు. ఇది దావోస్ టూర్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి చర్చల సారాంశం ఇది. ఒప్పందాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయని ఆశించవచ్చు. గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డును బట్టి చూస్తే కనుక రాబోయే రోజుల్లో ఫ్యూచర్ క్యాపిటల్గా అమరావతిని నిలబెట్టాలంటే ప్రతిష్టాత్మక సంస్థలు తరలి రావాల్సిందే అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఖచ్చితంగా దావోస్ టూర్ సక్సెస్ అవుతుందని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.